వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణా విజయన్తో పాటు మరికొందరి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమ నగదు చలామణి చట్టం కింద కేసు నమోదు చేసింది. వీణాకు చెందిన ఐటీ కంపెనీ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అక్రమంగా చెల్లింపులు చేసినట్లు వీణాపై విమర్శలు చెలరేగుతున్నాయి. వీణా విజయన్ సంస్థకు ఒక మినరల్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు జరిపిందంటూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని వీణాతో పాటు ఆమె సంస్థ మరికొందరిపై ఈడీ PMLA కేసు నమోదు చేసింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం కొచ్చికి చెందిన సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రీటైల్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ 2017-2018లో వీణా విజయన్కు చెందిన ఎక్స్లాజిక్ సొల్యూషన్ సంస్థ 1.72 కోట్లు చెల్లించింది. ఎలాంటి సర్వీసు తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిపినట్టు ఈడీ వర్గాల ఆరోపణగా ఉంది. ఒక ప్రముఖ వ్యక్తితో వీణా విజయన్కు సత్సంబంధాలున్నందునే ఎలాంటి సర్వీసు లేకుండా ఎక్స్లాజిక్కు CMRL నెలవారీ చెల్లింపులను జరిపేదని చెబుతోంది. దీనికి ముందు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన దర్యాప్తునకు వ్యతిరేకంగా ఎక్స్లాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టుకు వెళ్ళింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు గత నెలలో తోసిపుచ్చింది. కాగా గత జనవరిలో కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడుతూ తన భార్య రిటైర్మెంట్ ప్రయోజనాలతో తన కుమార్తె ఐటీ కంపెనీ పెట్టిందని, ఆమె పైన తన కుటుంబం పైన చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. కొట్టాయం జిల్లా పంచాయత్ సభ్యుడు సీనియర్ రాజకీయ నేత PC జార్జి కుమారుడు స్టోన్ జార్జి ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. PC జార్జ్ ఇటీవలనే బీజేపీలోకి చేరారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.